వెల్కమ్ బ్యాక్ టు కలర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా విలేజ్కి వచ్చిన కంటెంట్ ఏంటి అంటే మామిడి చెట్ల తోటకు పోతున్నాము మామిడికాయలు తెంపుకోవడానికి. ఎందుకంటే మన హైదరాబాద్ సైడ్ మొత్తము వచ్చేసి ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మా డాడీ మామిడి తోటలోనే వర్క్ చేస్తాడు, ఫార్మరు. అందు గురించి అని చెప్పేసి నేను మామిడి పండ్ల కోసము మా డాడీ రమ్మంటే మామిడి పండ్ల కోసం అని వచ్చేసిన. ఇప్పుడు ఒక సంచి నిండా మామిడి పండ్లు తెంపుకొని వెళ్ళిపోతా. ఆల్రెడీ మామిడి తోటలోకి వచ్చేసినాము, చూసుకోవచ్చు. మొత్తం మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి, సపోటా పండ్లు కూడా ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇవి మొత్తం సపోటా చెట్లు అన్నమాట. వచ్చేసినాం మనం మా డాడీ వర్క్ చేసేదని చెప్పి. వీళ్ళు వచ్చేసి ఏంటంటే మొత్తం మామిడి పండ్లు తెంపుకపోవడానికి వచ్చిందనమాట. చెట్లకు ఉన్నాయి మొత్తము. ఇగో ట్రైల్ చూడండి వాళ్ళు ఎట్లా పడేస్తున్నారు. ఇదంతా ఇగో మొత్తం మామిడి పండ్ల తెంపుకొని వెళ్ళిపోతారు మామిడి చెట్లే. ఇది మా డాడీ ఫామ్ హౌస్, చూసుకోవచ్చు మొత్తం ఎట్లున్నది అన్నది. ఇప్పుడు మీకు ఇది హోమ్ టూర్ చేసి చూపించాలా ఏం చూపించాలో తెలియదు, కానీ ఇప్పుడు మీకు చూపిస్తా. చూసుకోవచ్చు మీరు. ఇగో చెట్టుకెళ్ళే తెంపుకున్నా జాంపండు. బా ఎర్ర జాంపండు ఏమంటా ఉందా, అదిరిపోయింది. మామిడి చెట్లు మొత్తం మామిడి చెట్లే. ఇంకా అక్కడ పెద్ద ఉన్న తోట మామిడి చెట్ల తోట. మీకు ఇంకోటి ఏంటంటే ఈ తోట మొత్తం వచ్చేసి బెండకాయలు అనమాట. బెండకాయలు పెట్టారు, చూసుకోవచ్చు. మొత్తం మామిడి చెట్లే. ఈ మామిడి చెట్ల దగ్గరికి ఇప్పుడు వచ్చినాం అనమాట మామిడి పండ్లు తెంపకపోదామని మన హైదరాబాద్కి. ఇక జామ చెట్టుకు చూడండి, ఇక మొత్తం జామ పండ్లే. ఇగో మొత్తం జామ పండ్లే, ఎంత ఎర్రగా ఉన్నాయి చూడండి. ఇగో అంత జామ పండు. ఇగో ఈ చెట్టు చూడండి ఎంత బాగున్నాయి, ఈ చెట్టు బాగున్నాయి. ఈ చెట్టుకు మంచిగా ఉన్నాయి. ఏడునేమో మొత్తం టమాటా చెట్లు, టమాటా నార, మొత్తం టమాటా చెట్లు. ఇవన్నీ టమాటా చెట్ల విత్ మళ్ళా ఇది మన ఉల్లిగడ్డ నార కూడా వేసేసారు, చూసుకోవచ్చు. కానీ చెట్టు మీద పండు ఏది తిన్నా సరే కానీ అదొక టేస్ట్ అనేది వేరే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తా ఈ చెట్టుకు ఎట్లా మామిడి పండ్లు ఉన్నాయి అన్నది. ఇక ఇట్లా మామిడి పండ్లు ఉన్నాయి. బాబా ఇన్ని మామిడి పండ్ల ఒకటే చెట్టుకు. ఇక అన్నీ అని కూడా మామిడి చేయో. ఇక చెట్టు మొత్తం మామిడి పండ్లే ఉన్నాయి. అంటే పండ్లు లేవు, కాయలు ఉన్నాయి. మాటల్లో మిస్టేక్ అయితే ఉంటుంది, అవన్నీ పట్టించుకోదు మనం. కానీ చూసుకోవచ్చు. ఈ చెట్టుకు చూడండి, ఇగో కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఇగో ఎనిగా మామిడి చెట్లు, ఇగో ఎనిగా మామిడి పండ్లు ఉన్నాయి. కానీ జామ చెట్లు మాత్రం చిన్నగానే ఉన్నాయి, కానీ పండ్లు మాత్రం ఏం తీయగా ఉన్నాయంటే
అబ్బా బాబా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది, అంతగానం తీయగున్నాయి అనమాట. ఇది వచ్చేసి మొత్తం మన ఏమంటారు వంకాయలు వంకాయలు చిన్న చిన్న వంకాయలు అవుతున్నాయి. ఇగో చిన్న చిన్నగా వంకాయలు. ఈ చెట్టుకు చూడండి, నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఒకటే చెట్టుకి ఇన్నిగానం కాయడము చూస్తున్నది. అన్నిగానం ఇలా గుత్తి గుత్తి చూడండి, ఇగో గుత్తి గుత్తే. అట్లా అందు గురించి అని ఇది చెట్టు దగ్గరకు వచ్చిన అనమాట మీకు చూపిద్దామని. మన సైడ్ అయితే ఎట్లయినా ఉన్నాయి కదా హైదరాబాద్లో. ఎండ కొడుతుందని స్పెట్స్ పెట్టిన కామెంట్లో అయితే ఏం వేసుకోకండి, ఎందుకంటే ఈ ఎండల వీడియోలు తీయాలంటే ఎంత కష్టమో మీకు కూడా తెలుసు యూట్యూబర్కి. ఇది మొత్తం వచ్చేసి ఒక 70 ఎకరాలు ఉంటుందంట. 70 ఎకరాల మొత్తం మామిడి చెట్లు, మళ్ళా జామ చెట్లు, సపోటా చెట్లు మొత్తం ఇవే ఉన్నాయి. మళ్ళీ చిన్న చిన్నగా ఇది పొప్పటి చెట్టు కనిపిస్తుంది అనుకుంటా మీకు, మొత్తం ఇవే ఉన్నాయి. ఇక ఉల్లినార ఉంది. మొత్తం ఒక ఫార్మర్ అదే ఒక రైతు చేసేటి అన్నీ మా డాడీ చేస్తున్నాడు. మా డాడీది కూడా ఏజ్ అయిపోయింది, కానీ ఏదో ఇంట్లో గడవాలి కాబట్టి చేస్తున్నాడు. ఆడ మా వైఫ్ టమాటాలు తెంపుతున్నది. ఇక్కడ ఇంకా లోపలికి పోతే మొత్తం మామిడి చెట్లే కనిపిస్తాయి మనకు, ఏమున్నాయి. ఒకసారి పోయి అయితే చూసాము. ఇగో చెప్పినగా జామ చెట్టుకి వెళ్ళి తెప్పుకున్న జామ పండు ఎంత ఎర్రగా ఉన్నదంటే, ఇగో ఫోకస్ అయితే లేదు. సూపర్ గాయ్స్. సూర్యుడు ఇటు ఉన్నాడు, అటు పోతే వెళ్తురు పోతుంది. అందు గురించే వీడియో ఇట్లా తీస్తున్నా. వీడియోలో ఏమైనా కరెక్షన్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలపండి, దానికి నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నాకు యూట్యూబ్ గురించి ఎక్కువ ఏం తెలియదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను యూట్యూబ్ని. ఏమైనా కరెక్షన్ ఉంటే మీరు కామెంట్ రూపంలో పెడితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తా కొన్ని వీడియోలు. కానీ తప్పులు వస్తే మాత్రం కామెంట్లో మాత్రం వేసుకోకండి. తప్పు వస్తే తప్పు వచ్చింది మార్చుకో అది చెప్తే నేను అది నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటా. వీడియోలు తీయడానికి కంటెంట్ నాకు ఆలోచన ఏం వస్తలేదు, కానీ ఏదో ఒక వీడియో అయితే తీస్తున్నా. బ్యాక్ సైడ్ మొత్తం మామిడి తోటనే, మీకు ఆల్రెడీ చూడొచ్చు. మొత్తం 70 ఎకరాలు మొత్తం మామిడి తోటనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే కొత్త ఛానల్ కదా, కొంచెం ఎంకరేజ్ చేయండి. తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం.